శాస్త్రీనగర్ శాస్త్రీనగర్ లో అయితే ఒక 2 నెలల క్రితం ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అస్వస్థకి గురి అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయిపోయిలో అదే శాస్త్రీనగర్ లో ఉండేటటువంటి గురుకుల పాఠశాలల్లో మళ్ళా నిన్న పాము కాటుతోటి ఒక అబ్బాయి మళ్ళా హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జగిత్యాలలో పాము కాటుతోటి అబ్బాయి చనిపోవడం చూసినాం. వరుసగా పాము కాట్లు, ఎలుక కొరకడాలు, ఇంకా ఫుడ్ పాయిజనింగ్ తోటి మరణించేటటువంటి గురుకులాలలో చదువుకునే బిడ్డల్ని చూస్తాను మనం. మరి నేడు నేను వాళ్ళందరికీ కూడా అందుకే క్షమాపణ చెప్తున్నా. ఇందాక ఇదే శాస్త్రీనగర్ లో గురుకుల పాఠశాలల్లో చదువుకునే మన్విత్ వాళ్ళ స్నేహితులను అడిగినప్పుడు వాళ్ళ స్నేహితులందరూ కూడా ఎట్లున్నది అసలు గురుకులాల పరిస్థితి అని చెప్పి ఎంతో విడమర్చి చెప్పిళ్ళు. అసలు ఆ బాధ వర్ణనాతీతం. అన్నం తింటా అంటే దాంట్లో రాళ్ళు వస్తాయి, పురుగులు వస్తాయి. వాష్రూమ్స్లలో చక్కగా నీళ్లు లేవు, ట్యాపులు పనిచేయవు. బ్లీచింగ్ పౌడర్ వేసి ఆ కంపు, అసలు బ్లీచింగ్ పౌడర్ శానిటైజేషన్ కోసం వాడతారు, కానీ ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ తోటి ఆ పిల్లలకి హెడేక్లు వస్తున్నాయి. అట్లనే సరిపడా నీళ్లు కూడా లేవు. మళ్ళీ ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ, ఆ డ్రైనేజ్ ఫెసిలిటీ ఓపెన్ డ్రైనేజ్ ఫెసిలిటీ పెడుతున్నారు, ఓపెన్ గా ఇన్సినరేట్ చేస్తున్నారు. అంటు పదార్థాలు అన్ని తీసుకపోయి దాన్ని కాలబెడుతున్నారు ఓపెన్ గా. మరి ఇంత ఆ పొల్యూటెడ్ గాలిని కూడా వీళ్ళు రోజు పీలుస్తున్నారు. మరి అట్లా ఇది మాత్రమే కాదు, ఇక్కడ ఉండేటటువంటి గార్డెనింగ్ పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు వానాకాలం అంటే ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి. ఏడబడితే ఆడ గడ్డి మొలిసి దాన్ని అసలు తీయడానికి కూడా బడ్జెట్ సరిపోతలేదా ప్రభుత్వానికి? అట్లనే ఈ వానాకాలం ముందు మనం అసలు పిల్లలకి అందరికీ కూడా ఏ విధంగా హెల్దీగా ఉండాలి అని చెప్పేసి నేర్పించాలి, తెలియజేయాలి. దోమలు గుట్టకుండా ఎట్లా కాపాడుకోవాలి ఇవన్నీ చెప్పాలి. డెంగ్యూ నుంచి, వైరల్ ఫీవర్ నుంచి, మలేరియా నుంచి, చికెన్ గున్యా నుంచి, వీటన్నిటి నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా అని చెప్పేసి తెలియజేయాలి. కానీ అది తెలియజేసేటటువంటి పనేషియా, ఇదే గురుకులాలలో పనేషియాని ఎస్టాబ్లిష్ చేసిందే పిల్లలకి ఏదైనా అస్వస్థ అయినప్పుడు ఇమీడియట్ గా చికిత్స అందుతుంది అని చెప్పేసి ముందస్తు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటారని చెప్పి. కానీ అట్లాంటి పనేషియాని సంవత్సరం క్రితమే మూసేసింది. ఇదే కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు పనేషియా నడవట్లేదు. ఇక్కడ చదువుకునే పిల్లలందరి కళలు ఎట్లున్నాయో తెలుసా? వాళ్ళందరూ డాక్టర్లు, అది కూడా గవర్నమెంట్ డాక్టర్లు కావాలనుకుంటారు, పోలీస్ కావాలనుకుంటారు, పైలట్ కావాలని అనుకుంటారు. ఇంత పెద్ద గొప్ప ఆలోచనలతోటి పిల్లలు నమ్మి ఇడికి వస్తే పాములు ఇది మొదటిసారి కాదు. ఇక్కడ చుట్టుపక్కలనే ఆనుకొని ఎన్నో పొలాలు ఉన్నాయి. ఆ పొలాల దగ్గర నుంచి పాములు మస్తు సార్లు వచ్చినాయంట, జర్రీలు తిరుగుతున్నాయంట. పడుకోవడానికి కింద చోటు లేదు. చదువుడు ఒక దగ్గర, పుస్తకాలు ఒకటే దగ్గర, పరుపులు ఒకటే దగ్గర, కిందనే బిస్తారేసి పడుకుంటున్నారు. మళ్ళా వర్షం పడ్డప్పుడు మొత్తం కూడా కిటికీలు లేకుండా నీళ్లు లోపలికి రావడం వల్ల పిల్లలే దాన్ని దుడుస్తున్నారు. ఆ నీళ్ళని అసలు ఎటుపోతుంది విద్యా వ్యవస్థ. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా సీతక్క గారు, మల్లుబట్టి విక్రమార్క గారు, మీరు నేడు గురుకులాల చదువుకునే విద్యార్థులందరికీ వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇది కాదు అని చెప్పేసి మీరు బాధ్యత తీసుకోవాలి. అది బరాబర్ అధికార పార్టీ మెడలు వంచైనా వీళ్ళకి పనులు